రోజా గారు బిఆర్ నాయుడుకి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ భయపడుతున్నాడు, అందుకే ఆయన యాక్షన్ తీసుకోవట్లేదు అని మాట్లాడుతుంది. దాని గురించి ఏమన్నా? అంటే నాకు తెలిసి రోజా గారు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకనంటే జరిగే పరిణామాలు అట్లనే ఉన్నాయి. సో చంద్రబాబు నాయుడు గారు అంటే ఏం చేసినా కూడా కొద్దిగా ఆయన ఆచితూచి అడిగేస్తారు, కొద్దిగా భయపడతారు. అంటే అవతల ఉన్న పర్సన్ పవర్ఫుల్ ఉంటే, సో జగన్ గారికి సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే టీటీడీ ఇలాంటి పెద్ద పెద్ద బోర్డుల్లో ఉన్న వాళ్ళని టచ్ చేయాలన్నా కూడా వాళ్ళ గురించి మాట్లాడాలన్నా కొద్దిగా భయపడతారు అనేది దాన్నే రోజా గారు అట్లా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా రోజా గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాకైతే అర్థమవుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే రోజా గారు ఏం మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పడ్డాడు కదా, మరి ఆయన వచ్చి ఇన్వాల్వ్ అవ్వట్లేదు అని అంటున్నారు. అవును, వాస్తవం అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అన్నారు, లడ్డు కల్తీ అయింది అన్నారు, చంద్రబాబు నాయుడు గారు లడ్డు కల్తీ అయింది అన్నారు. లడ్డు కల్తీ అయింది అసలు ఏమీ ప్రూఫ్స్ లేవు అక్కడ. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వాళ్ళే ఏం కలవలేదు అంటున్నారు. వాళ్ళంతా అంటే ప్రతిదీ వాళ్ళు అంటే రెక్టిఫై చేసి ఏం కలవలేదు. మీరు ఎట్లా చెప్తారండి లడ్డూలో పందికు అంటే ఆవు నెయ్యి ఆవు కలిసింది, పంది అది కలిసింది అని చెప్పేసి చాలా మంది లడ్డూని పవిత్రంగా తీసుకుంటారు. అలాంటి వాళ్ళకి అనవసరంగా వీళ్ళు ఒక సీఎం హోదా ఉండి, ఒక డిప్యూటీ సీఎం హోదా ఉండి, ఆయన పవన్ కళ్యాణ్ గారు కింద నుండి పైకి మెట్లు కడగడం ఎంత ఒక సినిమాలో ఒక సీన్ తీసినట్టు కావాలని హైప్ చేసినట్టు అనిపించింది. కానీ సో కరెక్ట్గా రోజా గారు అడిగింది కరెక్ట్ క్వశ్చనే. మరి పవన్ కళ్యాణ్ గారు ఇంత హైప్ క్రియేట్ చేశారు, నేను సనాతన ఐఎమ్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ అన్నప్పుడు మరి ఇట్లాంటి ఏమైనా న్యూస్ జరిగినప్పుడు అక్కడ టీటీడీలో ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా కూడా ప్రశ్నించినప్పుడు మరి ప్రతిపక్షంలో ఉన్న రోజా గారు ఖచ్చితంగా ఆమె ప్రశ్నిస్తుంది. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎట్లాగైతే సో టీటీడీ కానీ అట్లాంటి పనులు ఏమన్నా జరిగితే సో ఆయన అందుకే లైట్ తీసుకున్నారు, వ్యక్తిగత విషయం అని చెప్పి లైట్ తీసుకున్నారని చెప్తున్నారు. వ్యక్తిగత విషయం కాదు కదండి. ఇప్పుడు ఇది అందరూ తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు టీడీపీ బోర్డు హెడ్ అంటే. సో ఆయన కూడా ఇప్పుడు మీడియాలో ఖచ్చితంగా ఆయన ఏం చేసినా కూడా అది న్యూస్ అవుతుంది. సో అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా స్పందించాలి. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో కొంతమంది రాజకీయాల్లో చూసుకున్నట్టే వాళ్ళ కార్యకర్తలు కానీ కొంతమంది మినిస్టర్లు కానీ వాళ్ళు చేసే పనులు కూడా ఒక పవన్ కళ్యాణ్ గారికి మచ్చ అయితే తెస్తున్నాయని అనిపిస్తుంది. సో ఇందులో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి ఒకప్పుడు బాగా హైప్ క్రియేట్ చేసి ఇప్పుడు అసలు అయితే ఏం మాట్లాడలేదు. రీసెంట్ టైమ్స్లో చూస్తున్నాం ఏమీ మాట్లాడలేదు అసలు. అంటే మరి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మసీద్కి వెళ్ళి మొన్న రంజాన్ టైంలో మసీద్కి వెళ్ళి నమాజ్ చదవడం, మసీద్కి వెళ్ళడం వేరు చాలా మంది. సో ఓట్ల కోసం మసీద్ ఈయన నమాజ్ చదువుతున్నారు. మరి దీని మీద పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదో నాకు అర్థం కావట్లేదు. అవును, మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మసీద్కి రాలేదు, నమాజ్ ఎందుకు చదవలేదు? నమాజ్ చదవాలి కదా. మరి సనాతన హిందూ అన్నప్పుడు మరి ఇక్కడ డిప్యూటీ సీఎం అంటే జస్ట్ హిందువులు ఓటేసింది కదా, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అందరూ ఓటేశారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు ఆయనకు అవసరం లేదు, జస్ట్ మసీద్కి వచ్చి ఏదో ఇఫ్తార్ దావత్ ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఆ నమాజ్ చదివి ఏం చేసిందంటే నేను మూడు మతాలకి నేను ఒబేదిస్తాను, రెస్పెక్ట్ ఇస్తా అని చెప్పేసి ఆయన చేశాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం వన్ సైడ్గా హిందూ ఓట్లు తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు అయితే అని అర్థమవుతుంది. చిన్న కామెంట్ చేశారు బిఆర్ నాయుడు చంద్రబాబు గారు నారా లోకేష్ భయపడుతున్నాడు, అందుకే ఆయన మీద రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు రోజా గారి గురించి మాట్లాడాలంటే ఆ సంస్కారం లేనటువంటి ఆ వ్యక్తి గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే అన్నీ మాట్లాడేది ఆమె కుసంస్కారం. ఆమె మళ్ళీ ఏదో నీతి నిజాయితీ పరువు ప్రతిష్ట అని మాట్లాడుతూ ఉంటుంది. ఏదేమైనా బిఆర్ నాయుడు తప్పు చేస్తే వాళ్ళ అధిష్టానం చూసుకుంటుంది. దీనికి ఏం పని చెప్పండి? ఇవేమన్నా శుద్ధపూస ఏంటి? నాకు అర్థం కాదు. శుద్ధపూసలా మాట్లాడుతుంటుంది. అదెందుకు చేయలేదు, ఈయనెందుకు సస్పెండ్ చేయలేదు అని. మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు ఒక ఎంపీ తప్పు చేసినప్పుడు చర్య తీసుకున్నారా? ఒక మంత్రి చేసినప్పుడు చర్య తీసుకున్నారా? లేదే. కానీ వేళొచ్చి వీళ్ళేదో సత్యసంధుల్లాగా ఏదో పతివ్రతలాగా మాట్లాడితే ఎక్కడవుతుంది? అందులోని రోజా తన నోటికి అదుపు లేదు, చిన్న పెద్ద లేదు, సంస్కారం లేదు, నిజాయితీ లేదు, ఒక దరిద్రమైనటువంటి వాగ్దాడితో అవతల ఉన్నటువంటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం తనకు అలవాటు. అంత నీచ సంస్కారం ఉన్న ఆడది రాజకీయాల్లో ఎవరు లేరు. ఇది ఒక్కటే. రోజా అనే ఒక అడవి జాతికి సంబంధించినటువంటి ఒక పంది అంటారు ఆమె. ఏదేమైనా అలాంటి వ్యక్తుల మాటలు మనం పట్టించుకుని బిఆర్ నాయుడు గారి పైన 75 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తి పైన అబోండాలు వేసి ఏదో జరిగిపోతున్నట్టు రోజుకొక
అమ్మాయితో ఆయన ఏదో చేస్తున్నాడని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇలాంటిది కరెక్ట్ కాదు. ఓ సంస్కారం లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. అక్కడ జరిగిన వీడియోలు అంట, వీడియోలు లేవు, ఈ బొంగు లేదు, ఏదేదో కావాలని చేసి అంత వయసున్న ఆయన మీద అబండాలు వేసి ఈవేళ ఆయన ఎందుకు తప్పించలేదు, ఎందుకు అక్కడ ఏదో అపవిత్రం అయిపోయిందట. అసలు అపవిత్రం అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారంటే అది రోజా నోరు మాత్రమే అపవిత్రంగా ఉంది. ఉన్నవాళ్ళు అంత పవిత్రంగానే ఉన్నారు. కాబట్టి నేనేమంటానంటే రోజా మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆమె శుద్ధపూస కాదు. ఆమె ఇష్టానుసారంగా ఎంత వారిని పడితే అంత వారిని పెద్ద పెద్ద మాటలు అంటూ బూతులు మాట్లాడుతూ సంస్కారం లేకుండా రాజకీయాలు తయారు చేసిన ఆడది ఎవరైనా ఉన్నారంటే అది రోజా. ఇంకోటి ఏంటంటే ఆమె ఏమంటుందంటే అరవసీత ఇష్యూ పైన మాట్లాడింది. సో మీరు ఒక మహిళ పైన చేస్తే బాగుంటుంది ఇంకా కూర్చున్నారు. గత 2 రోజుల నుంచి కూడా ఆమె ఎందుకు స్పందించట్లేదు ఆయన అని చెప్పి మాట్లాడుతున్నారు. హర్షవేణిని అలాగే రోజాని ఆడది ఒక మహిళ అంటే సిగ్గు, మనకు వస్తుంది సిగ్గు, మనం సిగ్గుపడాలి. ఎందుకంటే ఇద్దరు కూడా ఎలాంటి సంస్కారాలు లేవు వాళ్ళ దగ్గర. కావాలని బ్లాక్మెయిలర్స్ వీళ్ళంతా. వీళ్ళు ఏమంటారు, డెకాయిట్లు అన్నమాట. డెకాయిట్ జాతికి సంబంధించినటువంటి వ్యక్తులే ఈ రోజా, ఈ హర్షవేణ అనేది. ఇలాంటి వాళ్ళని కూడా ఆడవాళ్ళు అనడం, మహిళలు అనడం, వాళ్ళు ఏదో అన్యాయమే జరిగిపోతున్నట్టు, నిజాలు మాట్లాడుతున్నట్టు, వాస్తవాలు చెబుతున్నట్టు అభూత కల్పన చేసి ఇష్టానుసారంగా మాట్లాడుతుంది రోజా. కాబట్టి రోజా మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ అపవిత్రం జరగలేదు, ఇక్కడ అన్యాయం జరగలేదు, వాస్తవం ఇది. కాబట్టి నిన్న జరిగినటువంటి ఆ గొడవలో హర్షవేణ చేసినటువంటి గందరగోళం, ఆమె మాట్లాడినటువంటి మాటలు, తాతంశెట్టి నరేంద్ర ఆయన్ను కూడా ఇష్టానుసారంగా బూతులు తిడుతుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి లాఠీ తీసి కొట్టబోయాడు. ఒక దెబ్బ కొట్టాడో నాకు తెలుసు. ఏదేమైనా మనం సమాజంలో ఉన్నప్పుడు సంస్కారంతో మెలగాలి, మాట్లాడాలి. ఇలాంటి సంస్కారం లేని రోజా గురించి కానీ, అలాగే కుసంస్కారైనటువంటి హర్షవేణ గురించి కానీ, వీళ్ళు మహిళలు బాధితులు అన్న మాట మాత్రం ఎవరు మాట్లాడకండి. ఎందుకంటే అంత బరిదిగించినటువంటి ఆడవాళ్ళు ఇద్దరు. ప్రస్తుతానికి రోజా గారు బిఆర్ నాయుడుకి చంద్రబాబు నాయుడు గారి నారా లోకేష్ గారికి భయపడట్లేదు అని చెప్పి మాట్లాడారు. సో ఎందుకు అట్లా ఏ ఉద్దేశంతో? ఇది ఎలా ఉందంటేనండి, బిఆర్ నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు భయపడుతున్నారు. అందువల్ల ఆయన ఏం చేయట్లేదు, అంతే కదా. ఇది ఎలాగుందంటే, ఎక్కడో ఒక కొండ ఉంటే రోడ్డు అమ్మటే వెళ్ళే కుక్కను చూసి భయపడుతున్నట్టుగా చెప్తున్నారు వీళ్ళు. అంటే రోజా గారికి అంటే వాళ్ళ నాయకుడికి ఎలాగా చిప్పు దొబ్బినట్టుగానే వ్యవహారం ఉంది. ఇప్పుడు నడుస్తుంది అదే వ్యవహారం. అటువంటిది రోజా గారికి కూడా ఎప్పుడో దొబ్బిందేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆవిడ జనాల్లో తిరుగుతుందో, లేకపోతే బిఆర్ నాయుడు అంటే ఎంత, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆవిడకి తెలియకుండా మాట్లాడతాం, మనకు తెలియట్లే. ఎందుకంటే కనీసం భూమి మీద ఉన్న, నేల మీద బుర్ర పెట్టి ఆలోచిస్తే కొంచెం వాళ్ళకి జ్ఞానం వచ్చి ఎవరేంటనేది తెలుస్తుంది అనేది నా ఉద్దేశం అమ్మ. ఎందుకంటే బిఆర్ నాయుడికి చంద్రబాబు నాయుడు భయపడడం ఏంటి? అసలు చంద్రబాబు నాయుడు గారే ఆయన్ని టీటీడీ చైర్మన్గా పెడితే బిఆర్ నాయుడికి చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడా? ఈవిడికి అసలు బుద్ధుండి మాట్లాడి లేకపోతే జ్ఞానం ఉండి మాట్లాడుతుందో లేదో మనం చెప్పకలేదు. ఆ మాటలు విన్న ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుంది అది. ఈవిడ మరీ బరి తెగించేసి మనం అనకూడదు, ఇంకా ఊరకొక్క మాదిరి మొరుగుతుంది అనమాట, అంతే. ఇది ఎలాగంటేనమ్మా, నేను చాలా సినిమాల్లో పైట్లిప్పుకు తిరిగేదాన్ని, అటువంటిది ఈయనెందుకు ఇప్పు తిరగట్లేదు అన్నట్టు చెప్తుంది. అది అందరికీ కుదరదు కదా. ఆవిడేదో బరితెగించి మాట్లాడింది, మనందరికీ బరితెగించి మాట్లాడటం కుదురుతుందా? నేను ఎదవనరా అంటే నేను ఎదవనని అందరూ రారు. నువ్వు ఎదవైతే నువ్వు పోరా, మేము చాలా మంచివాళ్ళం అన్నట్టు కొంతమంది విధానం ఉంటుంది. అందువల్ల ఏంటంటే వాళ్ళు నేను దిగజారిపోయాను కదా, ఇంకోళ్ళు కూడా దిగజారిపోమంటూ అనేది ఆవిడ ఇంగిత జ్ఞానం లేని వ్యక్తిత్వం తప్ప అంతకంటే ఏం కాదు. ఇంకోటి ఏంటంటే ఏపీ పబ్లిక్ కూడా అమరావతి గురించి మా నాయకుడు చెప్పిందే కరెక్ట్ అన్నట్టు మాట్లాడింది. అంటే రాజధానిలో లేదు, రాజధాని ఉండాలని చెప్పేసి అలా కరెక్టేనండి, రాజధాని లేదు అని అంటున్నారు సార్. కరెక్టే. నాకు ఒకటి అర్థమైందండి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు అమ్మా ఇక్కడ మావిగన్ అంటే నాకు ఒకటి అర్థమైంది. మావిగన్ అంటే మానసిక వికలాంగుడు జగన్ అనేసి అంటున్నారు కొంతమంది. మానసిక వికలాంగుల్లో వికలాంగుల్లో జగన్లో గన్నం. మానసిక వికలాంగుడు జగన్ అంటే ఆయన సొంత పేరునే ఒక రాష్ట్రానికి రాజధాని పేరుగా పెట్టేసుకోవాలనుకుంటున్నాడు ఆయన అని చాలామంది అనుకుంటున్నారు. అది ఆ విషయం తెలుసో లేదో.
కరెక్ట్ అంటారు? అసలు రాజధాని గురించి ఇట్లా మాట్లాడడం ఆయన ఎంతవరకు మాట్లాడడం ఇంకా ఆయన మాటలోనే ఆయన పెట్టిన ప్రెస్ మీట్లోనే అన్ని సమాధానాలు అందులో ఉన్నాయి. రాజధాని అవసరం లేదంటాడు, రాజధాని అని ఎక్కడ రాజ్యాంగంలో లేదంటాడు. మరి రాజధాని గురించి ఆయన రాగానే 3 రాజధానుల గురించి ఎంతకు వెంపర్లాడిపోయి ఎందుకు సన్నాసి పనులు చేశాడో మనకు అర్థం కాదు. ఇప్పుడు రాజధాని మావిగాన్ అంటే కొంతమంది అంటే ఇంతకీ పారగాన్ని చెప్పులు తీసుకొడతారట. అది తెలియట్లేదమ్మా చాలా మందికి. వాళ్ళకి ఆయన అంటే మానసిక వికలాంగుడు, ఆయన సొంత పేరు మీదే మావిగన్ అని పెట్టుకున్నారు అనుకున్నాం. కానీ ఆయన్ని ఫాలో అయ్యేవాళ్ళు, అనుసరించే వాళ్ళు కూడా అటువంటి వికలాంగులుగానే ఉన్నారు. అది విచిత్రం. అంటే రాంబాబు గారు ఇంకొక ఆయన భరత్ ఇద్దరు తెగ చెప్పేస్తున్నారు మావి గన్ గురించి. అది ఎలాగంటారండి, ఇప్పుడు సపోజ్ ఆయన ఏదో మాట్లాడేసుకున్నా, ఇప్పుడు పిచ్చోడు ఉన్నాడు అనుకోండి, ఒక హాస్పిటల్లో పిచ్చోడు ఉన్నప్పుడు ఆయన ఏదైనా మాట్లాడితే మిగిలిన పిచ్చోడు కూడా క్లాప్స్ కొడతారు. అది సహజం. మామూలు వాళ్ళు ఏంటంటే నవ్వుతారు, వీడేంట్రా ఇలాగా మాట్లాడుతున్నాడు, పిచ్చవాగుడు వాగుతున్నాడు అని. మామూలు వాళ్ళు అంటే మతిస్థిమితం లేని వాళ్ళు ఎలాగనుకుంటారు, నవ్వుతారు. కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారు, చప్పట్లు కొడతారు. దానివల్ల ఏంటంటే మనం ఈ అంబటి రాంబాబు లాంటోడు, లేకపోతే పేరు అంటోడు, ఆడి కొడుకు కిట్టుగాళ్ళు లాంటి వాళ్ళని మనం లెక్క చేసుకుంటుంటే అమరావతి మీకు అంతర్జాతీయ రాజధాని కాబోతుంది. దాన్ని చూసి ఏడవలేక అమరావతి అనే పేరుని ఒక్కసారి కూడా పలకడానికి ఇష్టం లేక ఆ ఏడుపులు తప్ప అంతకంటే ఏం కదమ్మా. అమరావతి అంటే ఎంత గొప్ప రాజధాని అవుతుందో చూస్తే ఎదవలకి ఒక 5-6 సంవత్సరాల లాగమనండి తెలుస్తుంది దాని గొప్ప